అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కొంట్లో బాగలేదు, రావడానికి వీల్లేదు. అమ్మ కొంట్లో బాగలేదా? అవును. అయితే తప్పకుండా చూడాలి. చూడటానికి వీల్లేదు. చూడాలి. మీకే చెప్పింది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు బాబు? ఈ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు కూడా ఉన్నారా బాబు? అలా సరే ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారట. అన్నయ్యను కూడా బ్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గెంటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువ మంచం పట్టారమ్మా. అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 పరుకులు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం, ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు నాకు దక్కడమ్మా. నేను నమ్మాను. ఈ ప్రపంచంలో నాకు తల్లి ఒక్కటేను. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? ఏనాన్న? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న, పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి. స్వామి, స్వామి, ఎంతకాలం ఎందుకు పార్వతి నేను పార్వతి, స్వామి. నేను ఈ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అయ్యో, అంత మాట అనకండి. నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్, నీకోసం దేశమంతా గాలించా. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు. పోనివ్వండి, ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎక్కడా? ఇదిగో మా అమ్మ. నాయనకి నేను ఇంటికి వచ్చి గొప్ప చెప్తున్నా. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడి. మీ అమ్మ, ఈమె మీ అమ్మ. అక్క, చిన్నప్పుడు వెళ్ళిపోయి బాధపడదు. మనకు శాంతి కూతురు కోడలు కూడా. అమ్మ శాంత, ప్రకాష్, నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా. నా స్నేహితుని బిడ్డ ఏదో మన ఇప్పుడు